ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు చేసినాం. ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధన కలుగుదాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమలేసే కృపణ దేవ దయారాధన నీకు వందనాలు. అయ్యా ఎంతో కాచుకోబడి నీకు వందనాలు కోసం నీకు నామాన్ని అధిష్ఠులు వందతో రక్షిస్తారు. వాక్యం జరుగుతుంది. ఎవరితో మాట్లాడవచ్చిన మాట్లాడమని నేసిన ప్రవేశం తండ్రి ఆమెన్. నీ కృప జీవం కంటే ఉత్తమమైన పాడబాటుకుడు ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. కృపా నీ కృపా సజీవునిగా నన్ను ఉంచింది, కృపా నీ కృపా ఇంకను నిలబెట్టింది. ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం, ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తించున్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. తండ్రి సమయంలో తండ్రి మీ వాక్యం ధ్యానించబోతున్నాం తండ్రి. వాక్యం ద్వారా మస్తుడిగా మాట్లాడాను తండ్రి. ఈరోజు తండ్రి మీ వాక్యము తండ్రి మా పరిస్థితులను మా సమయమును తండ్రి ఈరోజు తండ్రి మార్చునుగా కానీ ప్రార్థన చేస్తూ తండ్రి మాతో తండ్రి ఈరోజు తండ్రి మా హృదయం తండ్రి కదిలించే వర్తమానం చేత మాతో మాట్లాడమని ఈరోజు తండ్రి మీ వాక్యం మళ్ళీ తాకునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి ఈరోజు మనతో యెర్మయా గ్రంథం 42వ అధ్యాయము 11వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. జెరమాయా చాప్టర్ 42 వర్స్ 11. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మను తప్పించి మిమ్మను రక్షించుటకు నేను మీకు తోడయ్యున్నాను, అతనికి భయపడకుడి. ఈరోజు మనం బైబిల్లో చూసినట్లయితే 365 సార్లు భయపడకుడి, ఫియర్ నాట్ అన్న మాట మనం చూస్తా ఉన్నారు. నువ్వు రోజుకు ఒకసారి లేవగానే తండ్రి ఈరోజు భయపడకుండా ఉండే శక్తిని నాకు కలగజేయండి. ఈరోజు దురాత్మలకు కానీ సాతాను ఆపదలో కానీ ఈరోజు నేను భయపడకుండా నాపై మీ హస్తాలు ఉంచడం ప్రార్థన చేయండి. ఈరోజు ప్రసాదిస్తుందట మీరు ఖచ్చితంగా భయమునందరు, ఎందుకంటే మీ పక్షంలో యెహోవా అన్నాడు. ఈరోజు యుద్ధము యెహోవాది. ఈరోజు బ్యాటిల్ ఈజ్ జెహోవాస్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. ఈరోజు ప్రసాదిస్తుందట భయము నీకు రాకుండా అంట ఆయన మిమ్మల్ని తప్పించి రక్షించి మీకు తోడై ఉంటాడంట. ఈరోజు ప్రసాదిస్తుందట ఈరోజు సాతాను ఎన్ని సైడ్స్ నుంచైనా అటాక్ చేయండి, ఈరోజు నీ పక్షంన యెహోవా అన్నాడు. ఈరోజు నీ దేవుడు నిన్ను రక్షించి ఆపదలోంచి తప్పించి నీకు తోడే ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనంట ఈరోజు మనకి ఆపదల నుంచి అయినా ఇబ్బందుల నుంచి అయినా మనల్ని తప్పించి రక్షించి మనకు తోడే ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని తోడును మనం అనుభవించబోతున్నాం. ఈరోజు దేవుని తోడును మనం అనుభవించబోతున్నాం. ఈరోజు మనకి కొన్ని సార్లు మనకి ఆపద రాగానే మన స్నేహితులు, రక్త సంబంధితులు, మనం నా అనుకున్న వారు దూరం అవుతూ ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఈరోజు నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టాలని ఆశపడతలేదు. సోదరుడా, నీకు ఏ సమయమైనా కష్ట పరిస్థితులలో, నష్ట పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నీకు తోడే ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన యేసయ్య మీకు వందనాలు తండ్రి. తండ్రి ఈ వాక్యం తండ్రి దీవించండి, ఆస్వాదించండి తండ్రి. తండ్రి వితడి వాక్యం తండ్రి ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరి పక్షాన్ని నెరవేర్పుకల ప్రార్థన చేస్తూ ఆరోగ్యంగా మార్చండి, ఆరోగ్యం సమృద్ధిగా మార్చండి, కోపం దేశం సమాధానం మార్చండి తండ్రి. బిడ్డల పక్షం తండ్రి మీ వాగ్దానం నెరవేర్చిన ప్రార్థన చేస్తూ తండ్రి ఈరోజు తండ్రి వారి పక్షాన్ని తండ్రి వారి విచారము కొట్టివేసి ఆనందము సంతోషము కలగజేస్తున్నారు తండ్రి. ఈరోజు తండ్రి వారి ప్రతి ఒక్క ఇబ్బందులను ఆపదలను తొలగించి కొట్టివేసి వారి జీవితంలో వారి తండ్రి పరిస్థితుల్లో ఆనందము సంతోషము కలగజేయని ప్రార్థిస్తూ ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్ష వహించి మీ కృపను తోడుగా వచ్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.